హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా వెంచర్లో వినాయకుడి దగ్గర పాట్‌లాక్ డిన్నర్ అండి. అందరూ ఇంటింటికి తలా ఒక ఐటెం వండుకొని వస్తారు. అందరూ గ్యాదర్ అయ్యి హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేయడమేనండి ఈరోజు. అందులో భాగంగా నేను దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఫ్రైకి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ దొండకాయ ప్రాసెసింగ్లో ఇంకా ఉందండి. ఈ కర్రీ అంటేనే చాలామంది భయం కదండి. కోయడం కష్టం, వేయించడం కష్టం. పల్లి వేస్తున్నానండి ఫ్రైలోకి. మా వెంచర్లో మాత్రం ఏ ఫెస్టివల్ వచ్చినా భలే ఎంజాయ్ చేస్తారండి. ఇలాంటి ఎంజాయ్మెంట్స్ ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదండి. మేము అమ్మ నాన్న పిల్లలు ఇంట్లో అన్నంతే పెరిగామండి. దానివల్ల అందరితో పాటు మేము అంత ఫ్రీగా కలివిడిగా కలవలేము. కాకపోతే ఈ వెంచర్లోకి వచ్చి 6 years అయిందండి. అప్పటి నుంచి వీళ్ళతో పాటు మేము పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా వాళ్ళని చూసి ఎంజాయ్ మాత్రం చేస్తామండి. మనకు రాకపోయినా పక్క వాళ్ళని చూసి సంతోషించాలి కదండి. ఫ్రైకి తిరగమాత కోసం రెడీ చేసుకున్నాను. మీరు ఎందుకు అందరిలో కలవరు, అలా సపరేట్గా ఉంటారని అనుకుంటారేమోనండి. మేము చిన్నప్పటి నుంచి అమ్మమ్మలో నాయనమ్మలో అట్లా ఉమ్మడి కుటుంబంలో పెరిగిన వాళ్ళం కదండి. మా ఇళ్ళల్లో బయటికి పంపించడాలు, ఫ్రెండ్స్ ఇట్లాంటివి ఏమీ అలవాట్లేదండి. ఓన్లీ ఇల్లు, స్కూలు, మళ్ళీ స్కూల్ అయిపోగానే డాడీ వచ్చి ఇంటికి తీసుకురావడం, ఇంతేనండి మా జీవితం. దానికి తోడు పుట్టింట్లో అలా పెరిగామా, పెళ్ళైన తర్వాత మా వారు కూడా అంతేనండి. ఆయన బయటికి వెళ్ళరు, మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వరు. అట్లా ఇంకా మాకు ఈ 30 yearsగా లైఫ్ ఇలానే అలవాటు అయిపోయిందండి. ఎంజాయ్ చేయొద్దని ఏమనరు, కాకపోతే ఇక మాకు అలవాట్లేదు కదండి. ఇంక ఇట్లానే ఉంటాం. ఇక ఈ జీవితానికి ఇంతేనండి. నెక్స్ట్ జన్మలో ట్రై చేద్దాం. మా వారితో ఏదైనా మామూలుగా ఉండదండి. ఈరోజు కర్రీ చేద్దామని ఒక 5 kgs దొండకాయలు తెమ్మని చెప్తే నేను మార్కెట్కి వెళ్ళి ఏకంగా 10 kgs దొండకాయలు తెచ్చారండి. అవి కోసేసరికి నా పని అయిపోయిందండి. దొండకాయలు కోయడం అంటే ఎంత కష్టమో మీకు తెలుసు కదా. మా వారు మాత్రం తెచ్చి ఇచ్చి ఇంకా అవ్వలేదా, కోయడం ఇంకా అవ్వలేదా అని అడుగుతున్నారండి. మా వారితో ఏదైనా మామూలుగా ఉండదు మరి. నాకు పని చెప్పడం అంటే మా వారికి ఎంత ఇష్టమో. కర్రీ చూడ్డానికి మాత్రం కలర్ఫుల్గా బాగుందండి. మనం వండింది అందరికీ నచ్చితే చాలా బాగుంటుంది కదా. అందరికీ నచ్చాలని కోరుకోండి. కర్రీ రెడీ అయిపోయిందండి. నాకు కరెక్ట్గా మా ఇంట్లో 6 వండడం వచ్చండి. ఇంతమందికి ఇంత కర్రీ వండడం ఫస్ట్ టైము. ఎలా వచ్చిందో ఈ కర్రీ నాకైతే తెలియదండి. తిన్నాక జనాలు చెప్పాల్సిందే పాపం. పాట్‌లాక్ అని చెప్పాను కదండి, అన్నీ రెడీ అయినాయండి. ఇక్కడ అందరూ వండుకొచ్చినాయి, అన్నీ ఇక్కడ సర్దేశారు నీట్గా. ఇక్కడ ఉన్న ఐటమ్స్ కొన్ని చెప్తానండి. పులిహోర, జామును, టమాటా పచ్చడి, వైట్ రైస్, దద్దోజనం, దొండకాయ ఫ్రై, మ్యాంగో పప్పు, పాలకూర, వంకాయ కుర్మా, ఆలు కుర్మా, ఫ్రైడ్ రైస్, దద్దోజనం, కొబ్బరి అన్నం, ఇంకా పాయసం, కేసరి, పెరుగు, సాంబారు, పకోడీ ఉందండి. ఇంకా అలా కొన్ని ఐటమ్స్ మిస్ అయ్యి ఉంటాయండి, కొన్ని పేర్లు చెప్పబోయి ఉండొచ్చు. అలా ఇక అందరం కలిసి శుభ్రంగా తినేసామండి. అన్నీ కొద్దిగా మిగిలాయి కూడా లాస్ట్లో. బాగా చేశారండి అందరూ. టేస్ట్ కూడా అన్నీ బాగున్నాయి. ఈరోజు ఇలా సరదాగా గడిచిపోయిందండి. రేపు మళ్ళీ ఇంకో స్పెషల్తో మళ్ళీ కలుస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.